ఓమన్ను పేల్చేస్తాం. మిత్రదేశంపై ట్రంప్ సంచలన హెచ్చరిక. అంతర్జాతీయ జలమార్గం హోర్ముజ్ పై ఆధిపత్యం చెలాయిస్తే సహించేది లేదంటూ కూడా ఇక్కడ చూస్తున్నాము. ఈ ఓమన్ను పేల్చేస్తాం. నిజంగా ఈ ట్రంప్ అనే వ్యక్తి వచ్చేంత వరకు ఒకలా ఉంటుంది, వాడు ఎక్కిన తర్వాత మళ్ళీ ఒకలా చేస్తాడు. ప్రపంచాన్ని అంత అతలాకుతలం చేస్తాడు వీడు. ఎప్పుడైతే మీరు చూడండి, గమనించండి, ట్రంప్ లేని సమయంలో ప్రపంచం అంతా కూడా బాగుంటుంది, శాంతియుతంగా ఉంటుంది. సరే, శత్రు దేశాల మధ్య చిన్న చిన్న ఉంటాయి కావచ్చు, కానీ వీడు ఎప్పుడైతే ట్రంప్ అంటాడు అక్కడ అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడో మీరు చూడండి, అప్పుడే ఒక యుద్ధం స్టార్ట్ అవడమా, లేదంటే వేరే వేరే దేశాల మధ్య వీడు కీచులాట పెట్టుడు, మధ్యలో నేనే ఉండి పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పేసాడు. ఈ అంత వేరే ఉంటుంది ఈ ట్రంప్ అనే కథ, అట్లుంటుంది. అకాల వర్షాలను మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు. బీజేపీది రైతు కోస కాదు, అధికారం కోసం రాజకీయ ఘోష అంట. ప్రజల్ని తప్పుదో పట్టించేలా బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం. మంత్రి శ్రీధరబాబు ఫైర్. అదే అకాల వర్షాలు కొడుతున్నాయి, ప్రకృతి నుండి వచ్చేటువంటి వర్షానికి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనికి రాజకీయానికి ఆపాదించద్దు అంటూ మంత్రి శ్రీధరబాబు ఫైర్ అవుతా ఉన్నారు. సో ఇది బీజేపీ చేసేది రైతుల కోసం ఘోష కాదు, ఇది వాళ్ళ అధికారం కోసం చేసినటువంటి రాజకీయ ఘోష అంటూ కూడా అని చెప్తా ఉన్నారు. ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చూద్దాం. తెలుగు జాతి స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి ప్రజల్లో ఒక కొత్త రాజకీయ సామాజిక చైతన్యం నింపిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ కాంస విగ్రహం హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తాలో కొలువుదీరింది. నూతనంగా ఏర్పాటు చేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ఆవిష్కరించారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులలో ఎన్టీఆర్ ఒకరు అని అన్నారు. భారతదేశ చరిత్రను, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థను మలుపు తిప్పిన ముగ్గురు గొప్ప నాయకులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్లను భారతదేశ జాతి రత్నాలుగా అభివర్ణించిన ఆయన ఈ ముగ్గురు నాయకులు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని పేర్కొన్నారు. సమాజంలో ఎంతటి అట్టడుగున ఉన్న సామాన్యుడికైనా పాలకుడిని మార్చే శక్తినిస్తూ ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను మనం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలన్నారు. అలాగే పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించి వారిని రాజకీయంగా, సామాజికంగా సమాన భాగస్వాములను చేసిన ఘనత మన నాయకులే దక్కుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ మహాపత్రికలో వార్త చూసుకోవచ్చు. ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు, మన తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భారీ కాంస విగ్రహం హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తాలో కొలువుదీరింది. జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలోని ఎన్టీఆర్ అభిమానుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి మరీ ఆవిష్కరించారట. నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పట్ల నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మనకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్టీఆర్ అన్న, చంద్రబాబు నాయుడు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న కూడా ఆయనకు ఎంత ఇష్టమో. సో ఆయన రాజకీయ జీవితం మొదలైంది కూడా అక్కడ నుండే కాబట్టి, ఆయన ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందినంటే టీడీపీ నుండే కాబట్టి, సో ఆయన ఆ విశ్వాసాన్ని ఆయన ఇప్పుడు కూడా మర్చిపోడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న కంది శ్రీనివాస్ రెడ్డి. ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన అసెంబ్లీ ఇన్ఛార్జ్. సో నిన్న ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి గారు బక్రీద్ వేడుకల్లో పాల్గొని అక్కడ అందరికి కూడా అలాయ్ బలై చేస్తూ, మీరు చూస్తే అక్కడ కనిపిస్తుంది కోలాహలం అంతా, చిన్న పిల్లలను ఎత్తుకొని వాళ్ళని ఆలింగనం చేసుకొని అలాయ్ బలై తీసుకొని వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపడం ఎంత కూడా ఆయన జరిగింది. సో కంది శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే కూడా, సో మనం రాజకీయాల పక్కన పెడదాం, రాజకీయాలు ఉన్నా లేకపోయినా, అంటే ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా లేకపోయినా ఆయన ప్రతిరోజు
కొన్ని వందలాది మందికి అన్నం పెడుతున్నాడు ఆదిలాబాద్లో, ఆ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా, ఇప్పటికి కూడా. ఇది నిరంతర ప్రక్రియ. అంటే సరే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వంలో ఒక స్కీమ్ పెట్టి దాన్ని రెగ్యులర్ రన్ చేయాలంటేనే చాలా చేస్తారు, కొంచెం కష్టంతో పని. కానీ ఈయన తన ప్రజల కోసం ఆదిలాబాద్లో ప్రతిరోజు, ఇది కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది, ఏదో ఒక నెల 2 నెలలు కాదు, నిర్విరామంగా కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఆదిలాబాద్లో ఆయన కొన్ని వందల మందికి ప్రతిరోజు అన్నం పెడతా ఉన్నాడు అక్కడ, చాలామంది కూడా. ఈ విషయంలో నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు మనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మనకి ఎందుకంటే ప్రజలు నమ్ముకున్న ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది కావాలి. 10,000 ఉన్నామా లేదా అని కాదు, మనం నమ్ముకున్న ప్రజల కోసం ఏం చేస్తున్నాం అన్నదే అది ముఖ్యం. ఆ విషయంలో కంది శ్రీనివాస్ రెడ్డి గారు ముందులో ఉంటారు. దేశంలో అన్ని మతాలు సమానమని, గంగా యమున సరస్వతి నదుల సంగమంలో అందరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ఈద్గాను ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలిపారు. ఆదిలాబాద్లో కుల మత భేదాలు లేకుండా హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు సోదరా సోదరి భావంతో జీవిస్తున్నారని, ఒకరి పండుగలో మరొకరు పరస్పర సహకారం చేసుకుంటూ ఆనందోత్సాహంతో పండుగలు జరుపుకుంటారని ఆయన అన్నారు. ఇది ఇలాగే కలకాలం కొనసాగాలని, అన్ని మతాలు మత సామరస్యం పాటిస్తూ ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. త్యాగం, భక్తి, ప్రేమ, సహనానికి నిదర్శనంగా బక్రీద్ పండుగని నిలుస్తుందని ఆయన బక్రీద్ పండుగ ప్రత్యేకతను చాటి చెప్పారు. ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలోని ముస్లిం సోదర సోదరి మనులకు ఆయన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ కౌన్సిలర్ బండారు సతీష్, కొండ గంగాధర్, పత్తి మజ్జు, ఎంఏ షకీల్, ఎల్డి బోజారెడ్డి, సుధాకర్ గౌడ్, మంచాల మల్లయ్య, దాసరి ఆశన్న రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో మొత్తానికైతే నిన్న ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈద్గా వద్ద కంది శ్రీనివాస్ రెడ్డి గారు సందర్శన చేసి అక్కడ బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకొని అలాయబడ తీసుకొని వారిని శుభాకాంక్షలు అయితే తెలపడం జరిగింది. సో ఉపాధి కూలీలకు అండగా ఉంటాం కంది శ్రీనివాస్ రెడ్డి, నేను ఇందాక అన్నాను కదా. సో ఇది ఇలాంటి కార్యక్రమాల్లో చాలా ముందులో ఉంటారు అని అడిగితే కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక అన్నట్టు 10,000 ఉన్నామా లేదా అని కాదు, ప్రజాక్షేత్రంలో ఉన్నామా, ప్రజా సమస్యలన్నీ పట్టించుకుంటున్నామా, వారి సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నామా అనేది మనకి ఇంపార్టెంట్. 10,000 ఉంటాయి పోతాయి. ఇలా ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు. జైనాథ్ మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కలిశారు. వారితో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న పనులను పరిశీలించారు. మండల కేంద్రం నుండి దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పని ప్రదేశం నుండి నడుచుకుంటూ వస్తున్న మని ఆర్టీసీ బస్సు ఆపడం లేదని కూలీలు కంది శ్రీనివాసరెడ్డికి దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన డిఎంకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. ఉపాధి కూలీల మధ్యలో ఎక్కడ బస్సు ఆపిన వారికి అనుకూలంగా ఉండాలని డిఎంను కోరారు. ఇందుకు డిఎం సానుకూలంగా స్పందించారు. తమ సమస్య తీర్చినందుకు ఉపాధి కూలీలు కంది శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఏ సమస్యలు ఉన్నా తను అండగా ఉంటారని కూలీలకు ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరు అశోక్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రూకేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బండారు సతీష్, కొండ గంగాధర్, గడ్డం జగదీష్ రెడ్డి, రామరెడ్డి జైనత్, మండల నాయకులు, కార్యకర్తల మధ్య పాల్గొన్నారట.